నా పేరు అభయ్. ఈ పేరుకి చాలా ఆపోజిట్గా ఉంటాను నేను. మా కాలేజ్ హాఫ్ డేనే కాబట్టి పార్ట్ టైంగా కొరియర్ బాయ్ జాబ్ చేస్తున్నాను. ఈ జాబ్ నాకు అస్సలు నచ్చదు, చిరాకు తెప్పిస్తుంది. కానీ తప్పదు, శాలరీ కూడా ఇస్తుంది. మా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు నా మీద బెట్టింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. అలా అని నేనేం ఫైటర్ని కాదు. అదేంటంటే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. తన పేరు కళ్ళల్లో కూడా పేరు చెప్పని వచ్చి. హలో, నీ పేరు అభయ బ్రో? అవును, మీరెవరు? నిన్న 8686028960 నెంబర్కి కాల్ చేసావా బ్రో? లేదు, అసలు మీరెవరండి? నీ పేరైతే అభయగా. అది ట్రూ కాలర్లో చూసి ఎవరైనా చెప్తారు, కానీ ముందు నువ్వెవరో చెప్పు బ్రో. నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్కి నీ నెంబర్ నుంచి 10 మిస్డ్ కాల్స్ వచ్చాయి. నీ కథ ఏందో కనుక్కుందామని కాల్ చేశా. ఎక్కడుంటావు బ్రో నువ్వు? కుక్కట్పల్లిలో. అవునా, నేను ఎక్కడ ఉంటాను, ముసాపేటలో. ఒకసారి కలుద్దామా? ఏంది కలిసేది? నువ్వెవరో నాకు తెలియనప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఎట్లా తెలుస్తుంది బ్రో నాకు? తెలియకుండానే 10 మిస్డ్ కాల్స్ ఇచ్చావా? ఇంతకీ ఏం చేస్తుంటావు బ్రో నువ్వు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి బ్రో? ఏదో మిస్అండర్స్టాండింగ్ అనుకుంటా, చెక్ చేసుకోండి. అండ్ స్ట్రేంజర్స్కి నా డీటెయిల్స్ ఇవ్వను. నువ్వు వచ్చి కలువు బ్రో ఒకసారి. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అనుకో, గలీజ్ చేసి పడేస్తా. కలవను. ఇప్పుడు ఏం చేస్తావు? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. నువ్వు వచ్చి కలవకపోతే ఏ నేనెప్పుడు కాల్ చేశాను? 10 మిస్ కాల్స్. రేయ్, ఏంటిడు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, బొక్కలే. ఏమైందిరా? ఎందుకురా అంత భయపడుతున్నావు? నువ్వేం తప్పు చేయలేదుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి. లేదురా, వాడు చెప్పిన నంబర్కి నేను ఎందుకు కాల్ చేస్తానో గుర్తొస్తలేదు. వాడి మాటలు ఏంటుంటే నన్ను కొట్టడానికే పిలుస్తున్నట్టుంది. ఇంత భయపడేవాడు రేపు పొద్దున్న జాన్వికి ఏమన్నా అయితే ఏం చేస్తావురా? అదే కదరా లవ్లో ఉన్న ప్రాబ్లం. ఎంత పెద్ద బలవంతుడైనా లవ్ చేసే కొద్దిగా భయపడతాడు. ఎందుకంటే మనం తెలుసో తెలియకో చేసిన తప్పులు మనం ప్రేమించిన అమ్మాయిల జోలికి వెళ్ళాయనుకో తట్టుకోలేం. నేనేం పెద్ద బలవంతుడిని కాదు కాబట్టి కొద్దిగా ఎక్కువే భయపడతాను. సిగ్గుండాలరా, సిగ్గు ఉందారా కొద్దిగా నీ మొహానికి? ఏదో పెద్ద లవర్లా మాట్లాడుతున్నావేంట్రా నువ్వు? లవర్నే కదరా. ఎవరికి? ఏంటమ్మా వినిపిస్తలే, గట్టి చెప్పు. జాహ్నవికి. రే, ఇక్కడ అమ్మాయి లేదు కానీ గట్టి చెప్పరా. జాహ్నవికి. రే, ముందెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చెయ్యి, ఆ తర్వాత నీ లవర్ అని చెప్పు. అప్పటిదాకా తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. ప్రతిసారి చెప్దామనే కాన్ఫిడెన్స్ తో వెళ్తారా, కానీ దాన్ని చూడగానే ప్రిపరేషన్ అంతా హుష్కాకి అయిపోతుంది. రే, ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసావు, ఇప్పుడు మనం ఫైనల్ ఇయర్. స్టోరీ ఎండ్ కాదు కదా, టైటిల్సే వేయలే. అయినా తను మన క్లాస్మేటే కదరా, చెప్పడానికి ఏంట్రా భయం? అదేరా లవ్ అంటే. నువ్వెవరిని లవ్ చేయలేరు కాబట్టి ఈజీగా చెప్తావు వెళ్ళి ప్రపోజ్ చేయని. వెళ్ళి చెప్పేవాడికి తెలుస్తుంది ఎంత కష్టమో. కవర్ చేయకు రే, చినిగిపోద్ది. ఏంటి కవర్? అయినా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలరా. దేనికి? నువ్వు ఎలాగో ప్రపోజ్ చేయవని నాకు తెలుసు కాబట్టి 3 years నుంచి బెట్ వేసుకుంటూ వచ్చా. నువ్వు గెలిపించుకుంటూ వచ్చావు. ఆ ఇన్వెస్ట్మెంట్తోనే ఈ ఫోన్ తీసుకున్నా. అమ్మని, నా లవ్ స్టోరీ మీద అంత సంపాదించావా? మరే రేపు నిన్ను ఓడిస్తా. పీకేలో పోయి పడుకో. రేపు తన బర్త్డే కదా, చూసుకో ఎలా ప్రపోజ్ చేస్తాను. దెబ్బకి మీరు అందరు షాక్ అవుతారు. అబ్బా, హెవీ ట్రాఫిక్కే. అవును, రేపు నీ బర్త్డే కదా, మరి రేపైనా హీరో గారు ప్రపోజ్ చేస్తారో లేదో? అయినా 3 years నుంచి నీతో మాట్లాడడానికే భయపడుతున్నాడు. వాడెలా నచ్చాడే నీకు?
కాలేజ్లో అంతమంది అమ్మాయిలు ఉండగా నేను అవాయిడ్ చేయగానే వాడు వేరే వాళ్ళకి ట్రై చేసి ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు వాడు నన్ను తప్ప ఎవరిని చూడలేదు. అబ్బో, అంత మాత్రానికేనా? అంతేకాదు, వాడు నాకు ప్రపోజ్ చేయడానికి చేసిన ప్రతి చేష్ట గుర్తుంది. కానీ భయంతో ఆగిపోయేవాడు. అంటే నేను నో చెప్తే తట్టుకోలేడు. నాకంటే వాడి స్టోరీలో ఒక రేంజ్ ఉంది. అయినా నీకు వాడంటే ఇష్టం ఉన్నప్పుడు నువ్వే చెప్పేయచ్చు కదా. నేనెలా చెప్తా? మనం అమ్మాయిలం, చెప్పకూడదు. చెప్పించుకోవాలి, తిప్పించుకోవాలి. నువ్వు ఇలాగే తిప్పించుకుంటూ ఉండు, వాడెప్పటికీ చెప్పడు. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. రే, తన బర్త్డే రోజు ఇలాంటి స్టన్స్ అవసరమా? మళ్ళీ మిస్ఫైర్ అయితే ముఖం కూడా చూపిలేవు. ఆలోచించుకో. అన్నీ ఆలోచించుకునే మాట్లాడుతున్నాను రా. ఈ 3 ఇయర్స్గా తనను చాలా గమనించా. మెయిన్గా తన కళ్ళు. తను నాతో మాట్లాడదు కానీ కళ్ళు మాత్రం చాలా విషయాలు చెప్తాయిరా. నా మీద తనకు ఒక మంచి ఒపీనియన్ ఉందని అనుకుంటున్నాను. అందుకే ఏది ఏమైనా రేపు తనకు ప్రపోజ్ చేసేస్తా. నేను 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా. వెళ్ళవడకని చెప్పుకో నీ కథలు. రేపు కూడా చెప్పలేవు. నాకెందుకు రేపు వాడు చెప్పేస్తాడు అనిపిస్తుంది. నో ఛాన్స్, అస్సలు చెప్పడు. 3 ఇయర్స్ నేను చూస్తున్నాం కావాడిని. చూస్తావుగా రేపు మీ అందరికీ ఒక కొత్త అబ్బాయిని పరిచయం చేపిస్తా. సరేరా, ఇన్ని రోజులుగా నీ మీద బెట్ వేసినా ఇప్పుడు నీతోనే వేస్తున్నా. రేపు కూడా నువ్వు ప్రపోజ్ చేయలేవురా. బెట్టు. రేపు నువ్వు ఓడిపోతే ఎలాగో నువ్వు ఓడిపోతావులే. రేపు బాల్లో మాట్లాడుకుందాం. రేపు వాడు చెప్పేస్తాడు చూడు. బెట్ కడుతున్నా. ఒకవేళ చెప్పకపోతే నీకేది కావాలంటే అది కొనిస్తా. సరేనే, రేపు ప్రిపేర్గా ఉండు. నేను అడిగింది ఇప్పించడానికి. సరేరా, రేపు ఒకవేళ నేను ప్రపోజ్ చేస్తే ఆ బార్బిల్ నువ్వే కట్టు. చూద్దాం రేపు ఎవరు బిల్లు కడతారా. హలో అబ్బాయి, చెప్పు. నేహా, జాన్వి ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? అబ్బో, ఎప్పుడు లేంది ఇప్పుడు కాల్ చేసి అడుగుతున్నాడంటే పక్కా ఏదో ప్లాన్ చేశాడు. హలో నేహా, ఉన్నావా? హా, బ్లాక్ వేసుకుంది. ఓకే బాయ్. ఎవరే ఫోన్లో? ఇంకెవరు, నీ హీరో. అబ్బాయా, ఏంటంట? నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు అడిగాడు. చూస్తుంటే ఇవాళ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. నేను చెప్పా కదా వాడి వాళ్ళు చెప్పేస్తాడని. పద పద, లేట్ అవుతుంది. ఏంటో లవర్ బాయ్, బ్లాక్ టీ షర్ట్ వేసి తల మెరిసిపోతున్నావు. ఏంటి సంగతి? ఇప్పుడే నేహా కాల్ చేసి కనుక్కున్నా, తను బ్లాక్ డ్రెస్ వేసుకుందంట. అందుకే ఈ బ్లాక్ మ్యాచింగ్ కోసం. రే ఎరీనా ఫ్రూట్, మ్యాచింగ్ డ్రెస్లు వేసినా మాత్రం అమ్మాయిలు పడతారేంట్రా? అలా పడితే భూమి మీద సింగిల్స్ అనేటలో ఉంటారా? మ్యాచింగ్ డ్రెస్లు వేయడం కాదు, ముందెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేయి. ఎప్పుడు చూడు డిస్కరేజ్ అయినారా? ఈసారి ఎంకరేజ్ చేయరా కొద్దిగా. నీకు ఎంకరేజ్ చేసి వేస్ట్ రా. ఎలాగో మాట్లాడవుగా, అదే కదా జరిగేది. సరేరా, ఇవాళ ప్రపోజ్ చేస్తా, నిన్ను ఓడిస్తా, ఆ బార్బిల్ ఏదో నీతోనే కట్టిస్తా. ఆల్ ద బెస్టా. ఎవరు గెలిస్తే ఏంటి, బార్ మాత్రం కన్ఫర్మ్. హలో అబ్బాయి, చెప్పు. ఎక్కడున్నావు? ఇప్పుడే బయలుదేరుతున్నా కాలేజ్కే. బయలుదేరుతున్నావా? మరి జాహ్నవి? తన అబిట్స్కి వెళ్ళింది కదా. అబిడ్సా? దేనికి? ఇస్కాన్ టెంపుల్కి. ఈరోజు తన బర్త్డే కదా, ఓ. అందుకే వెళ్ళింది. మరి నువ్వు వెళ్ళలేదా? నన్ను వద్దు అని ఒక్కతే వెళ్ళింది. ఎందుకు జాన్వీతో? ఓకే బాయ్.
ఎక్కడికి వెళ్ళింది ఇది? The number you're calling is currently Switch off, ah. off. Please try. Number you're calling is currently switched off. Please try later. The number you're calling is currently switched off. Please try later. హలో కార్తిక్, చెప్పరా. ఏంటి రోజు జాన్వికి ప్రపోజ్ చేస్తా అన్నావంట, మరి చేసావా? రే అక్షయ్గా చెత్తనా కొడుక. అదారా చెప్పడానికే వచ్చారా? ఎక్కడున్నావురా? ఇక్కడే హ్యాబిట్స్లో. అరే జాహ్నవి ఇక్కడ లుంబిని పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఉందిరా, నువ్వు హ్యాబిట్స్లో ఏం చేస్తున్నావు? ఏంటి లుంబిని పార్కా? నువ్వెవరిని చూస్తానో అనుకుని ఉంటావు కానీ తను ఇక్కడే ఉంది హ్యాబిట్స్లో. నేను తన కోసమే వెయిట్ చేస్తున్నా. రేయ్, ఒకే కాలేజ్లో 3 years నుంచి కలిసి చదువుకుంటున్నాం రా, ఆ మాత్రం గుర్తుపట్టలేనారా నేను? అవునా? అయితే ఏ కలర్ డ్రెస్ వేసుకొని చెప్పు. బ్లాక్ రా. వాట్ ద బ్లాక్? వస్తున్నా, ఆగు. పార్క్ క్లోజ్ ఉంది, మరి కార్తిక్ గడ్ ఇక్కడ చూసానని చెప్పాడు. ఎక్కడ తిరుగుతుంది ఇది? Number you're calling is currently switched off. Please ఇంకా try స్విచ్ ఆఫ్? later. రేయ్, ఎక్కడ్రా తను? లుంబిని పార్క్ దగ్గరకు వచ్చి మొత్తం ఎతికినా కనిపిస్తలేదు. రేయ్, కాలేజ్కి వచ్చే దారిలో కనిపిస్తా నీకు ఫోన్ చేసి చెప్పారా, అంతే. నేనేం తను ఫాలో చేయలేదు నన్ను అడగడానికి. అయినా సరిగ్గా వెతుకు, అక్కడే ఉంటుందేమో. ఎతికారా మొత్తం, కానీ తను ఇక్కడ లేదు. ఒకసారి తనకి కాల్ చేయరా మరి? మాకు తెలియదు మరి కాల్ చేయాలని, స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, నా క్లాస్ టైం అవుతుంది, తర్వాత కాల్ చేస్తారా, బాయ్. రేయ్, హలో అబ్బాయి, చెప్పు. ఏంటి నీ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఎక్కడెక్కడ తిరుగుతుంది? తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, కానీ తను తిరగడం నువ్వు ఇక్కడ చూసావు. నువ్వు ఇస్కాన్ అన్నావు, నేను ఇస్కాన్ దగ్గరికి వెళ్ళా, కానీ కార్తిక్ గడ్ ఇక్కడ లుంబిని పార్క్ దగ్గర చూసాడంట. ఇక్కడికి వచ్చి చూసా, కానీ తను లేదు. అసలు నువ్వెందుకు తిరుగుతున్నావు తన కోసం? అన్నీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సరే, కానీ కాలేజ్కి వచ్చేసేయ్. తను మళ్ళీ కాలేజ్కే కదా రావాల్సింది. ఓకే బాయ్, నేను తర్వాత వస్తా. ఎక్కడికి వెళ్ళుంటుంది ఇది? ఎక్కడుంది? ఎవడీడు? కొత్త నంబర్ లా ఉంది. The number you're calling is currently switched off. Please try later. ఛే, Number you're calling is currently switched off. Please try Che. later. The number you're calling is currently switched off. The number you're calling is ఏంటిదంతా? ఎవడాడు? నాకెందుకు పిక్ పంపించాడు? ఏం అర్థం అవ్వట్లేదు. ఎక్కడో చూసినట్టుందే.
ఉస్మాన్ సాగర్. ఆ పిక్లో ఉన్న ప్లేస్ ఇదే కదా, ఎవరు కనిపించట్లేదేంటి? అయితే ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఇక్కడెక్కడని చూసారా? 1 అవర్ బ్యాక్ ఇక్కడే చూశాను. ఇక్కడ ఎవరైనా ఉండేనా వాళ్ళు ఉన్నప్పుడు? ఒకడు ఉండే బ్రో, వాడు వెళ్ళిపోగానే వీడు కూడా వెళ్ళిపోయాడు. వాడు చూడ్డానికి ఎలా ఉంటాడు? హైట్ పొట్టిగా, గుండు ఉంది, ఫ్యాట్ బాడీ ఉంది బ్రో. థ్యాంక్స్ బ్రో. ఇంతకీ ఏమైంది బ్రో? చిన్న లవ్ మ్యాటర్ అంతే. Number you're calling is currently switched off. ఒకవేళ నిన్న కాల్ చేసిన వాడే ఇదంతా, నో ఛాన్స్. వాడికి నేనే సరిగ్గా తెలియదు, ఇంకా జాహ్నవి ఎలా తెలుస్తుంది? మరి ఇంకెవరైంటారు? హలో హలో అబ్బాయి, ఎలా ఉన్నావు? ఎవర్రా నువ్వు? అప్పుడే మర్చిపోయావా బ్రో? అసలే పిచ్చ టెన్షన్లో ఉన్నా. గేమ్స్ ఆడకుండా ఎవరో చెప్పు. గేమ్సా? ఇంకా స్టార్ట్ చేయలే బ్రో, ఇప్పుడే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టార్ట్ నొక్కడమే రేయ్, బ్యాలెన్స్. జాహ్నవిని ఎందుకు ఫాలో చేస్తున్నావురా? ఓ, తన పేరు జాన్వియా. నైస్ నేమ్ అండ్ నైస్ గర్ల్. చూస్తుంటే తనకేం తెలీదు, కావాలంటే మనం కలిసి మాట్లాడుకుందాం. ఓ, ఆ ఆప్షన్ నిన్నటితోనే ఎక్స్పైర్ అయిపోయింది బ్రో. సారీ. కలుద్దామని నువ్వే అన్నావు కదరా? కానీ నువ్వు కలవనన్నావుగా. నీకు నిన్ననే చెప్పాగా, వచ్చి కలవకపోతే బ్యాట్ చేసి పడేస్తా అని. రేయ్, ఆ అమ్మాయికి ఏం తెలీదురా పాపం, కావాలంటే నన్నేమన్నా చేసుకోరా. నిన్నేం చేయాలి అసహ్యంగా? అదే ఈ అమ్మాయి అయితే. తప్పు చేస్తున్నావు. తప్పేంట్రా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ని గెలికావు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని గెలుకుతున్నా. లెక్క సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడున్నావు? సరేరా, నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా నీ గర్ల్ ఫ్రెండ్ని కాపాడుకోవడానికి. తను ఇప్పుడు విల్లా మేరీ కాలేజ్లోకి వెళ్ళింది. మనకి ఎలాగో ఎంట్రీ లేదుగా, బయటే ఉన్నా. వచ్చి కాపాడుకో. తను బయటకు వచ్చే లోపల నువ్వు ఇక్కడ ఉండాలి, లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ని ఏదో ఒకటి చేయకుండా ఉండను. జాహ్నవికి విల్లా మేరీ కాలేజ్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. వెంటనే వాళ్ళకి కాల్ చేసి ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్ళిందో కనుక్కొని వాళ్ళ నంబర్ నాకు పంపి. దేనికి అడుగుతున్నావు? చెప్పించేనే ప్లీజ్. ఎందుకు? ఏమైంది అసలు? ఇప్పటి వరకు ఏం కాలేదు, నువ్వు కాల్ చేసి కనుక్కో. తనకేం కాకుండా నేను చూసుకుంటాను. జాన్వి సంజనాని మీట్ అవ్వడానికి వెళ్ళిందంట అబ్బాయి, కానీ ఈరోజు తను కాలేజ్కే వెళ్ళలేదంట. ఏంటి, కాలేజ్కి వెళ్ళలేదా? అంటే వెంటనే బయటికి వచ్చేసింది. షిట్, నవికేమైనా అయిందా? ఇదంతా నా వల్లే జరిగింది. తనను ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఏమైంది అసలు? నేను నీకు తర్వాత కాల్ చేస్తా, ఆగు. ఏదైతే జరగొద్దనుకున్నాను అదే జరిగింది. అవసరం మారా నీకు లవ్ ఇదంతా? నేను చేయని తప్పుకి పాపం జాహ్నవి సఫర్ అవుతుంది. నేను ఇంకా ప్రపోజే చేయలేదు, ఇంతలో నా వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది. కాపాడే ధైర్యం లేనోడు అసలు లవ్వే చేయొద్దు. ఎలాగైనా సరే జాహ్నవిని కాపాడాలి. కాపాడాక నా ముఖం కూడా చూపియాలి. ఎక్కడున్నావురా నువ్వు? హాయ్ బ్రో, నువ్వు గేమ్ చక్కగా ఆడాలనుకున్నావు కానీ రన్అట్ అయిపోయావు. నువ్వు వచ్చే లోపలే తను బయటకు వచ్చింది. తను ఎత్తుకొచ్చేసా. తను ఏం చెయ్యొద్దంటే నువ్వు వెంటనే ఎర్రమంజిల్ పీవీఆర్కి రా. హలో బ్రో, బండి మీద కాదు పరిగెట్టుకుంటూ రా. పరిగెత్తుకుంటున్నా? ఎందుకు? నీకు మాటలు ఎక్కువైపోయాయి బ్రో. నీ ఎనర్జీ కోసం ఒక పిక్ పంపిస్తున్నా చూడు. రేయ్, ఇంతవరకు నా తప్పు లేకున్నా నువ్వు చేసేదంతా భరించా. ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు. వద్దు అన్న అమ్మాయి జోలికి వెళ్ళావు కదా, ఇంకా నా నుంచి ఎవ్వరు కాపాడతారో చూసుకో.
వీడికి నా డీటెయిల్స్ ఎలా తెలిసాయి? ఒకవేళ తెలిసినా జాన్వి గురించి ఎలా తెలిసింది? ఒకవేళ వీడు నా కాలేజ్లోనే చదువుతున్నాడా? హలో, ఓ అప్పుడే వచ్చేసావా? ఎక్కడున్నావు? ఈ లెవెల్ ఇంకా పూర్తి అవ్వలేదు బ్రో. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఆ మాల్ లోపల డ్రంక్ అండ్ మంకీ ఫ్రూట్ షాప్ ఉంటుంది. అక్కడ యాపిల్ థిక్ షేక్ బాగుంటుందంట. ఒకటి తీసేసుకొని కూలింగ్ తగ్గే లోపల నేను చెప్పే లొకేషన్కి వచ్చేసి. నా కొడుక, కూల్ తగ్గే లోపల రావాలరా. హలో, హలో బ్రో, ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు? పంపిన లొకేషన్కి వస్తున్నాగా. రాంగ్ రూట్లో ఎందుకు వస్తున్నావు బ్రో? నేను మన బండి మీద వస్తున్నానా? బై వాకేగా, ఎలా వస్తాయి నీకెందుకు? అయినా రాంగ్ రూట్ తప్పు బ్రో. కూల్ తగ్గిపోతుంది. యూటర్న్ తీసుకొని కరెక్ట్ రూట్లో వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? చా, పర్లేదే, కూల్ తగ్గే లోపల వచ్చేసావు. అంత ప్రేమ ఇదంటే? అసలు ఎవడు వాడు? నన్నెందుకు కిడ్నాప్ చేశాడు? నీ గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడేంటి? అదంతా నీకు తర్వాత చెప్తా గానీ ముందు ఇది చెప్పు, ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? ఖైరతాబాద్ నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడ కట్టేశాడు అంతే. ఎన్నిసార్లు చెప్పాలరా నీ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసింది నేను కాదని? మరి ఆ 10 మిస్డ్ కాల్ సంగతి ఏంటి? నీకు తెలియకుండానే నీ ఫోన్ నుంచి కాల్స్ వచ్చాయా? ఏమైనా ఉంటే చెప్పే, నేనేమనుకోను. ఏముందిరా చెప్పడానికి? నీ గర్ల్ ఫ్రెండ్కి నాకు ఎఫ్ఐఆర్ ఉంది అనుకుంటున్నావా ఏంటి? అయినా ఇప్పటి వరకు డౌటే. ఇప్పుడు నువ్వే కన్ఫర్మ్ చేసావు. అయినా ఎంత మంచి గర్ల్ ఫ్రెండ్ ఉండగా నీకు నా లవరే కావాలా? రే, నాకు నీ పేరే సరిగ్గా తెలియదు, నీ లవర్ ఎట్లా తెలుస్తుందిరా నాకు? రే, వెనకాల నుంచి చూసావా? తను నా లవర్ కాదు. గట్టిగా మాట్లాడితే నేను ఇంకా ప్రపోజే చేయలేదు. ఏంటి, ప్రపోజ్ చేయలేదా? తనంటే నాకు చాలా ఇష్టం. 3 ఇయర్స్గా ఈ మాట తనకే చెప్పలేదు. ఇంకా నా ముఖానికి మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్తో ఎఫ్ఐఆరా? నీ మాటలు నేనెలా నమ్మాలి? ఇందాక నువ్వు నా లవర్ అన్నప్పుడు చూసావుగా ఏంటలా అన్నాడు అన్నది. అది కరెక్టే. మరి ఆ మిస్డ్ కాల్స్? నీ మిస్డ్ కాల్స్ గోల్ ఏంట్రా? వెయిట్, నేను ఒక డెలివరీ బాయ్ని. ఆ రోజు నీ గర్ల్ ఫ్రెండ్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ తనే కాల్ చేసి వచ్చి ప్రోడక్ట్ తీసుకెళ్ళింది. కావాలంటే నీ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకో. కాలా? వద్దు బ్రో. మళ్ళీ నువ్వు అంత గట్టిగా చెప్పాక మళ్ళీ తనకి కాల్ చేయడం ఎందుకు? పర్లేదు బ్రో, ఒకసారి కాల్ చేస్తే మంచిది కదా కన్ఫర్మ్ చేసుకోవడానికి. వద్దు బ్రో, వద్దు. ఫోన్ తీ బ్రో. లీవ్ ఇట్. ఐ అండర్స్టూడ్. ఇదంతా చేసినందుకు ఐ ఆమ్ సారీ. ఏంట్రా సారీ? ఇవాళ తన బర్త్డే. ప్రపోజ్ చేసి పడేద్దాం అనుకునే టైంకి మొత్తం పెంట చేసావు దరిద్రుడా. చెయ్.
సారీ బ్రో, సారీ. కావాలంటే సిస్టర్కి కూడా సారీ చెప్తా. ఐఎమ్ సారీ సిస్టర్, చిన్న మిస్అండర్స్టాండింగ్. ఐఎమ్ రియల్లీ సారీ, ఐఎమ్ సారీ. రే అర్జెంట్గా బండి వేసుకుని ఎర్రమంజిల్ ప్యాలెస్ రా. ఎందుకురా నీ బండి ఏమైంది? నా బండి విల్లామేరీ కాలేజ్ దగ్గర ఉంది. క్లాస్మేట్ కి ప్రపోజ్ చేయడానికి 3 years చేసావు, మళ్ళీ ఏం బిగడానికి రా ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళావు? అదంతా తర్వాత చెప్తాలే, ఓ పెద్ద కథ అయింది, నువ్వుదా. సరే కానీ ప్రపోజ్ చేసావా? ఇంకా లేదు, అసలు ప్రపోజ్ చేయొద్దని ఫిక్స్ అయ్యా. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? తర్వాత చెప్తాదా. బైక్ వస్తుంది, వచ్చాక హాస్టల్లో డ్రాప్ చేసేస్తా. ఓకే. నా లవ్ యాక్సెప్ట్ చేశాక ఇలాంటి ప్రాబ్లం వచ్చినా ఒక లెక్క ఉంటుంది. ఇంకా ప్రపోజే చేయలేదు, నా లవర్ అనుకొని ఏమి తెలియని తనకి ఇలా జరగడం నా వల్లే. అందుకే ఫిక్స్ అయిపోయా ఇంకా తనని వదిలేద్దామని. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నథింగ్. ఏం పర్లేదు, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసేయి. అది హ్యాపీ బర్త్డే. ఇంకా సాగదీయకురా ప్లీజ్, చెప్పేసి నాకు ఇంక ఓపిక లేదు. 3 yearsగా నీకు విషయం చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేకపోయా. ఇవాళ కూడా అదే చెప్దామని బయలుదేరా. ఇంతలో ఇదంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ సారీ. ఇక మీదట ఇలాంటివి జరగవు. ఇంతకీ ఏం చెప్పాలనుకున్నావో చెప్పలేదు? అది చెప్పకుండానే ఇంత అయింది. అదే చెప్తే ఇంకెంత వద్దు, అందుకే చెప్పదలుచుకోలేదు. చెప్పేస్తాడనుకుంటే రివర్స్ అయ్యాడేంటి? ఒరే నా కోసం ఇంత చేసావు కదా, ఆ 3 ముక్కలు కూడా చెప్పేరా ప్లీజ్ రా. నువ్వు చెప్తావని పెద్ద బిల్డప్ ఇచ్చా, చెప్పురా నీకు దండం పెడతా ప్లీజ్. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. అసలే అక్షయ్ గారి ముందు పెద్ద బిల్డప్ ఇచ్చొచ్చా. చెప్పలేదని తెలిస్తే మామూలుగా ట్రోల్ చేయడు. అమ్మో, ఏదైతే అదేంది చెప్పేద్దాం. జాన్వి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఈ మాట నీకు ఫస్ట్ ఇయర్ నుంచి చెప్దామని చూస్తున్నా, కానీ నీ ముందుకు రాగానే నా ప్రిపరేషన్ అంతా గాల్లో కలిసిపోయేది. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నా మీద నీకు ఒక మంచి ఒపీనియన్ ఉందనే ధైర్యంతోనే చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఇది చెప్పడానికి నీకు 3 years పట్టిందా? ఎంత వెయిట్ చేశానురా ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు. పోరా. అంటే నేను నేను లవ్ చేస్తున్న విషయం నీకు ఫస్ట్ ఇయర్లోనే తెలుసా? దీన్ని ఎందుకు తీసుకొచ్చావురా? జాన్వి దగ్గరికి తీసుకెళ్ళమని పొద్దు నుంచి ఒకటేనా సార్, అందుకే తీసుకొచ్చా. ఎందుకు చెప్పావు లేదా? అది నీ ముఖం చూస్తుంటే చెప్పినట్లేవులే, నాకు తెలుసురా నువ్వు చెప్పవని. పదా బార్ పిలుస్తుంది బిల్లు కట్టడానికి. బార్కి అయితే వెళ్దాం కానీ బిల్లు మాత్రం నువ్వే కట్టాలి. నేను కట్టాలా? ఏమంటున్నావు? అంటే ప్రపోజ్ చేసేసావా? చెప్పా కదరా నిన్ను ఓడిస్తా అని. ప్రపోజ్ చేసేసావా? ఇంతకు తన రిప్లై ఏంటి? అన్నీ తెలియనట్టే మాట్లాడుతున్నావు. నీ ఫ్రెండే కదను, ఫస్ట్ ఇయర్ నుంచి ప్రపోజ్ చేస్తానని వెయిట్ చేస్తుందంట. నీకు తెలీదా? అయ్యయ్యో, వీడు నిజంగానే ప్రపోజ్ చేశాడే, నేను ఓడిపోయానే. ఓడిపోవడం ఏంటి? 3 years నుండి నువ్వు చెప్పకుండా దాస్తున్న మాటని ఇవాళ నీ నోటితోనే చెప్పిస్తాను. జాన్వి నాతో బెట్ కట్టింది. జాన్వి నాతో చెప్పేయడం ఏంటి? ఓకే గైస్, అదంతా వదిలేయండి. అబ్బాయి, నువ్వు నాకు ప్రపోజ్ చేయకముందే నేను నీకు ప్రపోజ్ చేశాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసావా? ఎప్పుడు చేసావు? అసలు నీతో సరిగ్గా మాట్లాడిందే ఇవాళ. మేబీ నువ్వు గెస్ట్ చేయలేకపోయావు. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను. నాకు తెలిసినంత వరకు నువ్వే ప్రపోజ్ చేయలేదే, ఫస్ట్ నేనే చేశాను. ఓకే ఫైన్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇవాళ పొద్దున నువ్వు నా కోసం ఫస్ట్ వెతికిన ప్లేస్ ఏంటి? ఇస్కాన్ టెంపుల్. నెక్స్ట్? లుంబిని పార్క్. తర్వాత? ఉస్మాన్ సాగర్. ఆద్మేలే? విల్లామేరీ కాలేజ్. అపరం? ఎర్ర మంజిల్. బాద్మే? యూటర్న్ తీసుకొని ఇక్కడికే వచ్చాను. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళిన ప్లేసెస్ ఫస్ట్ లెటర్స్ అన్నీ కట్ చేసి జాయిన్ చెయ్యి. ILOVEU. ఐ లవ్ యూ. ఎస్, మీ టూ. అంటే ఇదంతా నీ ప్లానా? మరి ప్రతిసారి చేసినట్టు ఈసారి చెప్పవేమో అని నాకు అర్థమైంది. అందుకే నాకేమన్నా అయినట్టు డ్రామా చేస్తే నా కోసం నువ్వు పడే తపన వల్ల నీ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తావేమో అని ఇలా ప్లాన్ చేశా.
అయినా కూడా నువ్వు నాకు ప్రపోజ్ చేయవని నేహ నాతో బెట్ కట్టింది, కానీ తను రాంగ్ అని ప్రూవ్ చేసావు. ఓ ఇదంతా నీ ప్లానా? బాగుంది. చూడరా ఎంత బాగా ప్లాన్ చేసిందో. తనకేమన్నా అయితే అప్పుడు నేను తనకు లవ్ ఎక్స్ప్రెస్ చేస్తానంట. ఎంత బాగా నటించావే. ఏ మాట కామాటరా. పొద్దున్న ఒక 100 రూపాయల ఆర్టిస్ట్ గాడు ఉన్నాడు, యాక్టింగ్ ఇరగా తీసిండు అంతే. ఎవర్రా వాడు? ఓ నీకు తెలియదు కదూ? అబ్బా బాబా బాబా, పొద్దున్న నుంచి వాడిచ్చిన బిల్డప్ ఉంది చూడు. ఒరిజినల్ వాడు కూడా ఇయ్యడరా అంతకన్నా. తనకేమన్నా అయిపోతుందేమో అని కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. అవును, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? ఈ స్టోరీకి స్క్రీన్ ప్లే నువ్వే కదా. ఏం మాట్లాడుతున్నావురా? అబ్బా ఏం తెలియనట్టు ఆ ఫేస్ ఒకటి. ఇదంతా మీరు ఆడిన డ్రామా అని నాకు ముందే తెలుసురా. ఏమంటున్నావురా? ఇది డ్రామా అని నీకు తెలుసా? ఆ రోజు అక్షయ్ గారు వెళ్ళిపోయాక అసలు ఆ నంబర్కి ఎందుకు కాల్ చేశానో ఆలోచించాను. ఒక నిమిషం లైన్లో ఉండు. హలో బ్రో. ఏంటి బ్రో, గ్యాంగ్ రెడీ చేసుకొని కాల్ చేస్తున్నావా? అంత సీన్ లేదులే బ్రో. నీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది నేనే, నాకంతా గుర్తొచ్చింది. నువ్వేం తెలుసు కానీ ఏం గుర్తొచ్చింది? నేను ఒక కొరియర్ డెలివరీ జాబ్ చేస్తాను బ్రో. ఆ రోజు ఒకే ఒక ప్రోడక్ట్ మిగిలింది, అది ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. కానీ ఎంత కాల్ చేసినా కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో నేను 1 hour వెయిట్ చేశాను, అయినా నో యూస్. వెంటనే మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేశాను. అప్పుడు వాళ్ళు చెప్పారు అది హై ప్రియారిటీ డెలివరీ కేస్, ఎట్టి పరిస్థితుల్లో డెలివరీ చేసి ఇంటికి వెళ్ళానని. అప్పుడు చేశాను బ్రో 10 మిస్ కాల్స్ నేను, అయినా ఫోన్ లేపలేదు. తర్వాత నా సెకండ్ సిమ్ నుంచి కాల్ చేశాను. అప్పుడు తను వచ్చి ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళింది. ఏదో వర్క్ బిజీలో ఫోన్ లేపలేదు అని చెప్పింది. తనే బ్రో నీ గర్ల్ ఫ్రెండ్. అర్థమైందా? నిన్నెలా నమ్మాలి బ్రో మరి? నేను లైన్లోనే ఉంటాను. నీ లవర్కి కాన్ఫరెన్స్ పెట్టాడు బ్రో. ఆ రోజు కొరియర్ తీసుకుందో లేదో. అలాగే ఆ 10 మిస్ కాల్స్ తర్వాత వచ్చిన ఇన్కమింగ్ నంబర్ని తీసుకొని నాకు కాల్ చేయి. అవునా, ఒక నిమిషం లైన్లో ఉండు. హలో, నిన్న నువ్వేమైనా కొరియర్ తీసుకున్నావా? తీసుకున్నా. మెంటల్. ఫోన్ పెట్టు. ఓ సారీ బ్రో, అంటే నిన్న మిస్డ్ కాల్స్ ఉండేసరికి ఆ తింగర్ ఎవరైనా భయపడి నీ నెంబర్ నాకు ఇచ్చింది. ఓకే బ్రో, ఏం పర్లేదు. అందుకే అలా మాట్లాడాను. ఏమనుకోకు బ్రో, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. ఐఎమ్ రియల్లీ సారీ బ్రో. ఇట్స్ ఓకే బ్రో. అలా కాంప్రమైజ్ అయినోడు మళ్ళీ నా జోలికి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. ఫోన్లో విన్న గొంతు తేడాగా అనిపించింది. నిన్న వాడితో మాట్లాడిన నంబర్కి కాల్ చేశా, కానీ వాడు లేపలేదు. వాడు చెప్పినట్టు విల్లామేరీ కాలేజ్కి వెళ్ళాక వాడు పంపించిన పిక్ చూసి తట్టుకోలేకపోయా. జాన్వి నా వల్లే ప్రాబ్లంలో ఇరుక్కుందని బాధపడ్డా. ఇర్రమన్సిల్కి బయలుదేరే సమయంలో అసలైన వాడు కాల్ చేశాడు. హేయ్, నీకు ఇంతనన్నా మనసాక్షి ఉందారా? ఏమైంది బ్రో? నిన్న నేను డౌట్ క్లారిఫై చేశా కదా, మళ్ళీ నా జోలికి ఎందుకు వస్తున్నావు? పాపం రా అమ్మాయి, ఏం చేసింది? నువ్వేం చెప్తున్నావో నాకు ఒక్క ముక్క అర్థం అవ్వట్లేదు బ్రో. 2 hours నుంచి నా లవర్ని ఫాలో చేస్తూ ఎత్తుకెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తున్నావు. నేను నీ లవర్ని ఎత్తుకెళ్ళడం ఏంటి బ్రో? నేను ఎక్కడో BHLలో ఉంటే. BHEL? అసలు ఏం జరిగిందో చెప్పు బ్రో. అది చేసింది నేనైతే కాదు బ్రో. మరి నేను చేస్తున్నట్టు చేస్తున్నారంటే మన మ్యాటర్ ఎవరెవరికి తెలుసు బ్రో? నా ఫ్రెండ్ అక్షయ్కి తప్ప ఇంకెవరికి చెప్పలేదు బ్రో. మరైతే నో డౌట్ వాడే ఇదంతా చేస్తున్నాడు బ్రో. వాడికి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది బ్రో? అది తెలుసుకోవాలంటే ఆ డమ్మీ గాడు ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళు, ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఐఎమ్ సారీ నేను తిట్టినందుకు. ఇట్స్ ఓకే బ్రో, నడుస్తుంటాయి ఇలాంటివి, చిల్. మార్నింగ్ నుంచి నువ్వు ఒక్కసారి కూడా కనిపించకుండా సంబంధం లేని ప్లేసెస్లో తిరగడం, నేను వాడెవడో ఎత్తుకెళ్ళిపోవడం అంతా ఒక పెద్ద డ్రామాలా అనిపించింది. అయినా వాడు చెప్పినట్టు ప్రతిదీ చేసుకుంటూ వచ్చా. ఆ 100 రూపాయల ఆర్టిస్ట్గా డమ్మీ అని తెలిసాక వాడి లవర్కి ఫోన్ చేయమని కావాలనే దమ్దం చేసి వాడిని వెళ్ళిపోయేలా చేశా. కావాలని నీకు ప్రపోజ్ చేయకుండా కొద్దిసేపు ఆడుకున్నా. కానీ నువ్వు ఎప్పుడైతే తిప్పించిన ప్లేసెస్తో ప్రపోజ్ చేశానని చెప్పావో అప్పుడు నిజంగా పిచ్చెక్కింది. నా లైఫ్లోనే బెస్ట్ ప్రపోజల్ ఇది. ఇందులో ఒక అమ్మాయి చేయడం అనేది చాలా స్పెషల్. ఇంకా అర్థమైపోయింది ఈ ప్లాన్లో సగం తెలిసిన కథతో స్క్రీన్ ప్లే రాశాడని. ఆడికి తెలియంది ఏంటంటే ప్రాబ్లం నిన్ననే సాల్వ్ అయిపోయిందని. హలో జాన్వి, ఏం లేదు, రేపు నీ బర్త్డే కదా, తెగ ప్రిపేర్ అయిపోతున్నాడు నీకు ప్రపోజ్ చేయడానికి. కానీ నాకు నమ్మకం లేదు, ఎప్పట్లాగే ఏం చెప్పడు.
అందుకే ఈసారి నేనే సింబాలిక్గా చెప్పేద్దామని అనుకుంటున్నా. సూపర్ ఐడియా. కానీ నా దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంది. అది నీ ఐడియాతో మిక్స్ చేసి వాడికి ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్ చూపిద్దామా? ఏంటది? ఓకే, కానీ ప్లాన్లో చిన్న చేంజ్. ఏంటది? పాపం వద్దే, అంత దూరం పరిగెట్టిస్తావా? ఏం కాదు, వాడు చెప్తాడని 3 years నుండి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ప్లాన్ నాదే. వాడికి ఈ మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలిలే. సరే నీ ఇష్టం, ఏమన్నా చేసుకో. సరే, కానీ నువ్వు కొత్త సిమ్ తీసుకో. అందులో నుండి అన్నోన్ పర్సన్ లాగా నువ్వే మాట్లాడాలి. ఓకే డన్. నువ్వు ప్రపోజ్ చేసినా నేను తెలుసుకోలేకపోయినావు కదా, ఎందుకో తెలుసా? ఎందుకు? నా ధ్యాస అంతా నీకేం కాకూడదనే దాని మీద ఉంది కాబట్టి పొద్దునుంచి ఎక్కడెక్కడ తిరిగాను నాకెలా తెలుస్తుంది? నీ సర్ప్రైజ్ మాత్రం భలే ఉంది. ఐ లైక్ ఇట్ అండ్ ఐ లవ్ యూ. పద, డ్రాప్ చేస్తా. హలో, ఇక్కడ ఒకటే బైక్ ఉంది. సిటీలో ఊబర్ కూడా ఉంది. రేయ్, ఏంటి ఆ సైన్? ఓ అదా, బార్ అని అర్థం. మీరు మందు తాగుతారా? అబ్బాయిల్ని మందు తాగుతారా అని అడగకూడదు, ఎంత తాగుతారా అని అడగాలి.